హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు రెండో విడతకు సంబంధించి అయితే మొదలు కాబోతున్నాయండి. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు మీరు పొందాలంటే ఈ పనులు తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఇదివరకే అప్డేట్స్ అనేటివి విడుదల చేసిందనమాట. అయితే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే రెండో విడత గ్యాస్ సిలిండర్లు అయితే ఏప్రిల్ నుంచి అయితే ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ నెలలో బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా రెండో విడతకి సంబంధించిన ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది పొందవచ్చు. అయితే ఇప్పుడు చాలా మంది కూడా మొదటి విడతకి సంబంధించిన గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇంకా పడలేదు అనే కంప్లైంట్స్ అనేటివి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. ఈ మొదటి విడతకి సంబంధించిన గ్యాస్ డబ్బులు అనేటివి మీ ఖాతాలకు ఎందుకు పడలేదు అనేది నేను మీకు చెప్తాను. సో మీరు ఆ కారణాలను మీలో గనక ఉన్నట్లయితే, మీ యొక్క అకౌంట్లకు గనక ఉన్నట్లయితే సో మీరు వెంటనే మార్చుకోండి. రెండో విడతకి సంబంధించిన గ్యాస్ డబ్బులైనా మీ ఖాతాలకైతే చేరుతాయి. సో ఇది ఈ టాపిక్ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని పూర్తిగా చూడండి, లేదనుకుంటే లైక్ చేసి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే రెడీ చేశాను. టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కూడా అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను అనమాట. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయండి. సో ఒకసారి మీరు మా టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేసి మీకు నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వము మహిళలందరికీ కూడా, అంటే గ్యాస్ వినియోగదారులు ఎవరికైనా సరే, మహిళలకనే కాదు మగవారి పేరు మీద ఉన్నా కానీ గ్యాస్ సిలిండర్ ఒక కుటుంబం ఒక రేషన్ కార్డు సంబంధించి దరఖాస్తు, అంటే ఈ యొక్క బుకింగ్ అనేది చేసినట్లయితే సో ఖచ్చితంగా వారికి ఫ్రీగా అయితే ఆ గ్యాస్ సిలిండర్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో దీన్ని దీపం పథకం కింద అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సంవత్సరానికి 3 దఫాలుగా అయితే ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పొందవచ్చు. 4 నెలలకు ఒకసారి అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తుందన్నమాట గవర్నమెంట్. ఇప్పుడు తాజాగా రెండో విడతకి సంబంధించిన డేట్స్ అయితే కన్ఫర్మ్ అయినాయి. రెండో విడత ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి పంపిణీ అయితే చేయబోతుంది అనమాట రెండో విడతకి సంబంధించి. ఇప్పుడు మొదటి విడతకి సంబంధించి ఈ నెలాఖరు వరకు టైం అయితే ఉంది. ఎవరైతే ఇంకా కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించిన డబ్బులు మీ ఖాతాలకు ఇంకా పడకుండా ఉండినట్లయితే సో మీరు వెంటనే ఈ పని అయితే చేయించుకోండి. ప్రభుత్వమే చెప్పింది. సో ఈ కారణాల చేత అయితే అకౌంట్లోకి అయితే డబ్బులు పడలేదని చెప్పింది. ఆ కారణాలు ఏంటంటే, ఒకటి, మీరు ఎక్కడైతే గ్యాస్ అనేది పొందుతూ ఉన్నారో ఏజెన్సీ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి భారత్ గ్యాస్ ఉందనుకోండి, మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఏజెన్సీ అయితే ఉంటుందన్నమాట ఈ భారత్ గ్యాస్కి సంబంధించి. ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క గ్యాస్ సిలిండర్కి ఈకేవైసీ అప్డేట్ చేసుకొని ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఈకేవైసీ అంటే ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి గ్యాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా, రేషన్ కార్డు కరెక్ట్గా ఇచ్చారా, అదేవిధంగా అకౌంట్ నెంబర్ ఏది ఇచ్చారు, ఆ అకౌంట్ అనేది వర్కింగ్లో ఉందా లేదా, ఆ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకొని ఉన్నారా లేదా, అదేవిధంగా వీటన్నిటికి కలిపి ఈకేవైసీ చేసుకొని ఉన్నారా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకోకుండా మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని దానికి అమౌంట్ పే చేసేసి మీ యొక్క ఖాతాలకు డబ్బులు పడలేదంటే కుదరదు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్, అదేవిధంగా అకౌంట్ నెంబర్ తీసుకొని వెళ్ళండి. ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా యాక్టివేట్లో పెట్టుకొని ఉన్నారా లేదా అనేది ఒకసారి మీ యొక్క ఏజెన్సీని అడగండి అనమాట. వాళ్ళు చెప్తారు. ప్రభుత్వము ఇదే రీజన్స్ చెప్పింది. ఒకరు 3-4-5 అకౌంట్లు అనేటివి మేనేజ్ చేస్తున్నారు. సో వారు ఏ అకౌంట్ అనేది ఇచ్చున్నారనేది వాళ్ళకే తెలియదని చెప్పి చెప్తుందన్నమాట. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించిన డబ్బులు అనేటివి మీ ఖాతాలకు పడాలంటే మీరు తప్పనిసరిగా మీ యొక్క ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఈకేవైసీ చేస్తారు. సో ఇదన్నమాట నేను మీకు చెప్పాలనుకున్నటువంటి సమాచారము ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి. ఇకపోతే రెండో విడతకి సంబంధించిన అమౌంట్ అనేది ఏప్రిల్ నుంచి మొదలవుతుంది కాబట్టి ఏప్రిల్లో రెండో విడతకి సంబంధించిన అమౌంట్ అనేది మీరు పొందవచ్చు. 1వ తేదీ పైన ఎవరైతే గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకుంటారో వారికైతే డబ్బులు అనేటివి పడతాయండి. ఓకేనా. సో అయితే అమౌంట్ ఎంతవరకు పడవచ్చు, అమౌంట్ అనేది దాదాపు 850 రూపాయలు అయితే క్రెడిట్ అవుతుంది. 850 రూపాయల్లో కూడా 20 రూపాయలు అంటే 19 రూపాయల సమ్ చేంజ్ అనేది ఉజ్వల యోజన పథకం ద్వారా, అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా అయితే పడతాయి. రిమైనింగ్ 820 రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తుంది అనమాట. ఈ విధంగా అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది.
సో ఇకపోతే కొత్త కనెక్షన్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏజెన్సీ ఉంటుంది కదా, ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసినట్లయితే, ఏ డాక్యుమెంట్స్ అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేటివి తీసుకొని వెళ్తే మీకు ఈ యొక్క గ్యాస్కి సంబంధించి కనెక్షన్ అనేది ఇస్తారనమాట. తర్వాత మీరు వెంటనే అక్కడ నుంచే ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి మీకు వెంటనే కూడా తెలియచేయడం జరుగుతుందన్నమాట. సో ఇదండి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి. గ్యాస్ సిలిండర్లు ఎవరైతే ఈ యొక్క అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇదేనమాట. మీరు వెంటనే కూడా ముందు ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చినటువంటి అకౌంట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా దానికి ఈకేవైసీ చేసుకుని ఉన్నారా, ఇచ్చినటువంటి అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉండాలి, ఇది కూడా ముఖ్యము. ఎన్పిసి అనేది యాక్టివ్లో లేకపోతే మీ ఖాతాలకు డబ్బులు అనేటివి చేరే అవకాశమే లేదు. ఓకేనా? సో ఇదేంటి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.